ఇన్నాళ్ళు పాలిటిక్స్ పైన ఫుల్ ఫోకస్ పెట్టిన నందమూరి నటసింహం మళ్లీ సినిమాలపై గురిపెట్టాడు. ఎన్నికలు పూర్తవడం, టీడీపీ అధికారంలోకి రావడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇక తన ఫోకస్ అంతా ఇండస్ట్రీ వైపు షిఫ్ట్ చేశారు. కుర్ర హీరోలే ఆచితూచి సినిమాలు చేస్తుంటే బాలకృష్ణ మాత్రం మంచి జోష్ లో దూసుకుపోతున్నారు. ఓ మూవీ షూటింగ్ లో ఉండగానే మరో 2 క్రేజీ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకీ బాలయ్య తన నెక్స్ట్ మూవీలను ఎవరితో చేయబోతున్నాడు? క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నాడా? సరికొత్త కాంబినేషన్ కి శ్రీకారం చుట్టబోతున్నాడా? లెట్స్ వాచ్. నందమూరి బాలకృష్ణ ఒక పక్క పాలిటిక్స్ లో, మరో పక్క సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. టీడీపీ తరపున హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఇప్పుడు తన ఫోకస్ అంతా సినిమాలపై షిఫ్ట్ చేశాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ లేదా నవంబర్ లో థియేటర్లలో దింపేయాలని నిర్మాతలు టార్గెట్ పెట్టుకున్నారు. షూటింగ్ పనులు కూడా అదే రేంజ్ లో స్పీడ్ అందుకున్నాయి. ఈ మూవీ ఫినిష్ అవగానే బాలకృష్ణ మరో 2 క్రేజీ ప్రాజెక్టులను స్టార్ట్ చేయబోతున్నట్లుగా టాలీవుడ్ లో ప్రచారం జోరందుకుంది. అఖండతో సెన్సేషన్ హిట్ సొంతం చేసుకున్న బాలయ్య ఈ మూవీ సెకండ్ పార్ట్ కి రెడీ అయ్యాడు. అయితే అఖండ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి కాకుండా 14 Reels Plus ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన గోపి ఆచంట, రామ్ ఆచంట ఈ మూవీని నిర్మించబోతున్నారు. మరో థ్రిల్లింగ్ ముచ్చట ఏంటంటే బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అఖండ 2 సినిమాకి తేజస్విని కో ప్రొడ్యూసర్ గా పనిచేయబోతున్నారు. బోయపాటి సినిమాతో పాటు మరో సినిమాకి కూడా సై అంటున్నారు నటసింహ బాలకృష్ణ. నిర్మాత దిల్ రాజుతో బాలకృష్ణ ఫస్ట్ టైం ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నారు. దిల్ రాజు ఇప్పటి వరకు దాదాపు అందరూ హీరోలను కవర్ చేశారు. కానీ బాలకృష్ణతో సినిమా చేయలేదన్న లోటు మిగిలి ఉంది. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు దిల్ రాజు. బాలకృష్ణ కోసం ఓ యంగ్ డైరెక్టర్ రాసిన కథ దిల్ రాజుకు తెగ నచ్చేసింది. ఆ యువ దర్శకుడిని వెంట పెట్టుకుని దిల్ రాజు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వద్దకు వెళ్లి ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కథకి తేజస్విని కూడా వెరీ గుడ్ వేసి ప్రొసీడ్ అన్నారట. అయితే దిల్ రాజు క్యాంప్ ఆ దర్శకుడి పేరును గోప్యంగా ఉంచుతోంది. బాలయ్యకు కూడా కథ నచ్చితే NBK 110 ఇదే కావచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో చూడాలి.